పడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. దీనులై ఉండాలని, దుఃఖపడాలని ఎవ్వరూ కోరుకోరు. అయితే దీనులు, దుఃఖపడేవారు ధన్యులు అని ప్రభువే స్వయంగా చెప్పాడు. దుఃఖపడడం అంటే ఇది లోక సంబంధమైన దుఃఖం కాదు, శోకం కాదు. 2 కొరింథీ 7:10 అపొస్తలుడైన పౌలు అన్నాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగచేస్తుంది. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలిగిస్తుంది. శ్రోతలు వింటున్నారా? ఎవడైతే తన పాపాల కొరకు పశ్చాత్తాపపడతాడో వానికి దుఃఖం కలుగుతుంది. విశ్వాసి జీవితంలో కూడా ఇట్టి మారు మనస్సు, పశ్చాత్తాప దుఃఖం అవసరమవుతుంది.